పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై 27న జరగబోయే పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారం చేపట్టగానే విద్యుత్ ఛార్జీల బాధలు మొదలెట్టారని మండిపడ్డారు. వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలు తొక్కారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షంషీర్ అలీబేగ్, నల్లబోతుల కొండయ్య, గొలిమారి శ్రీనివాసరెడ్డి, చెంచిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజు మార్కాపూర్ నియోజకవర్గ పరిధిలో మార్కాపూర్లో కరెంటు డిఈ గారికి పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గించేదానికోసం రిప్రజెంటేషన్ ఇచ్చి వారి దగ్గర నిరసన తెలిపేదానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకి తర్లుపాడు రోడ్లోని డిఈ గారి ఆఫీసు ప్రాంతానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నింది. మీరు అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 దఫాలు కరెంటు ఛార్జీలు పెంచిందని, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చి 7 మాసాలైతే 7 మాసాల్లోనే 2 దఫాలు సుమారు 15,500 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయడం అనేది సమంజసం కాదు. పునర్సమీక్ష చేసుకొని ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు పెంచేదానికి సిద్ధపడి పెంచినారో దాన్ని రద్దు చేయాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మీరు ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా మీరు వాటిని త్వరితగతిన పూర్తి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది, మీ బాధ్యత కూడా అని చెప్పేసి కూడా కోరుతూ, అలాగే రేపు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ప్రజలకు తెలియపరుస్తాము.